హలో అండి, నమస్తే. ప్రేమిలా గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఒకటి చూపెట్టాను మీకు. అన్నం అండి. ఇంతకుముందు ఇట్లానే మిగిలిన అన్నం ఇట్లానే పడేస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం మట్టి కలిపేసి ఎరుగు చేసి వాడుకుందాం ఎట్లా ఉంటుందని చేస్తున్నా. ఇట్లా చేస్తే వాసన రాదు, పురుగు రాదు, ఏం రాదండి. రోజు కొన్ని కిచిడి ఉండే, నిన్నటిది కిచిడి అప్పటిది వేడిగా ఉన్నది. ఇడ్లీ కానీ కిచిడి కానీ వట్టి అన్నం ఎరువుని ఇది. దీంట్లో ఏం లేదు వేరే. ఇది పల్లి ఇత్తులు మిగిలిది కొంచెం వేసినా కానీ వట్టి అన్నంది. మిగిలిన అన్నం ఊరికే పారేకన్నా మంచి మట్టి తయారవుతుంది కదా. అన్నం కలిపి పెట్టేసుకుంటే ఎన్ని అయిందో చూపిస్తాను మీకు. ఇట్లా వేసుకొని కట్టి పెట్టేస్తే వారం రోజుల్లోనే మంచిగా అవుతుందండి. పురుగు లేదు, వాసన లేదు, ఏం లేదు. వేరే చేసి పెట్టిన ఒక బాటిల్ వచ్చి పెడతా మీకు ఎట్లా ఉన్నదో. మీరు కూడా మిగిలిన అన్నం పారేయకుండా ఇట్లా మట్టిలో కలిపి పెట్టేసుకుంటే మనం మట్టి హెల్దీ అయిపోతుంది. మన అన్నం కూడా వేస్ట్ కాదు కదా. ఇట్లా చేసుకోండి మీరు కూడా. దీంట్లో పురుగు లేదు, వాసన లేదు, ఏం లేదండి. లోపల ఇంత ముద్ద వేసినాయి. ఇక అయిపోయింది. అయిపోతున్నాయి. నిన్న 3 రోజుల కిందటి ఇది అయిపోతున్నాయి. ఇక మట్టి అయిపోయింది అంతా. ఇంకా చూపెడతా మీకు. ఒక బాటిల్లో చేసినాం కదా. ఒక నెల రోజు నుంచి చేస్తున్నా. రోజు కొన్ని ఎన్ని మిగిలితే ఇగో ఈ కవర్లో కట్టి పెట్టిన ఒక కవర్ ఉన్నారా. ఏమైనా పురుగు విరుగు ఏమి లేవు. ఇగో ఎంత మంచిగా అయిపోయింది అన్నం. అన్నమే లేదు దీంట్లో, అంత మట్టి అయిపోయింది. ఇంకా 4-5 రోజులు, వారం రోజు దాకా అయితే మంచి మట్టి తయారైంది. చూసారా, ఈ బాటిల్ నింపి వేసిన. ఇంకా చూసారా అన్నం ఉన్నది దీంట్లో. చూడండి ఎంత మంచిగా అయిపోయింది. ఇక పురుగు లేదు దీంట్లో, వాసన లేదు, ఏం లేదు. ఇక ఫంగస్ అయిపోయింది కదా, మొత్తం మంచిగా అయిపోయినట్టే. ఇక ఇది వారం 10 రోజులు అయిపోయింది అనుకుంటా. ఇట్లా నీళ్ళు కూడా పోయాలి నేను. ఇంకా కొంచెం నీళ్ళు పోస్తే చూసారా. ఇట్లా చేసుకోండి, అన్నం పారేయకండి. చూసారా అంతా మట్టి అయిపోయింది. మొత్తం అన్నం లేదు. చూసారా, ఇక అన్నమే లేదు, అంత మట్టి అయిపోయింది. ఎంత హెల్దీ మట్టి అయిపోయింది మన చెట్లకి. ఇదే మట్టిలో ఇంకా కొన్ని రోజు కొంచెం వేడిపోయినాక డైరెక్ట్ ఇంకా మట్టి కలిపేసుకొని మొక్కలు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. చూడు, ఉన్నాయా పురుగులు లేవు. ఇంత పొడి ఉన్నది. వాసన లేదు, ఏం లేదు. వట్టి అన్నం పెట్టేస్తే ఏమవుతుంది, ముద్ద అంత పురుగు పట్టేసుకుంటుంది. అందుకని మట్టిలా కలిపి పెట్టేస్తే వారం రోజులనే ఎంత మంచి ఎరువు అవుతుందండి. చూసారా, అన్నం మాత్రం పారేయకండి. నాకు ఇంతవరకు తెలియదు అన్నం కూడా ఇట్లా చేసుకోవచ్చు అని. ఇప్పుడిప్పుడే నేను చూద్దాంలే అని చేసిన అయితే ఇంత మంచిగా అవుతుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. చూసారా, పురుగులు లేవు, ఏం లేవు. అంత ఫంగస్ కదా, మంచి ఎరువు అయితే అన్నట్టు. ఒక రోజు కింద మీద చేసి పెట్టేస్తే అంత మంచిగా అయితే. చూసారా, ఇది నిండిన తర్వాత ఆ కవర్లో పెట్టిన, ఆ కవర్ పెట్టేసి మళ్ళీ ఆగో సంచి నిండిపోయింది. ఇంకా ఈ మట్టిలో ఏ చెట్టు అయినా పెట్టండి. చూసారా, పైనకి కవర్ కప్పేసి పెట్టిన అయితే ఇక సగం అయిపోయింది. ఫుల్ ఇప్పటిదాకా నింపిన అయితే సగం అయిపోయింది. ఇంకా వారం అంటే ఎట్లా అంటే అట్లా ఎరు. చూసారా, ఇగో ఈ కవర్లో పెట్టి వేసి చూసారా, కవర్లో కూడా పురుగులు ఉన్నాయా, ఏం పురుగులు లేవు, వాసనలు ఏం లేవు. అంత మంచిగా అయిపోయింది.